ఓం శాంతి. మురళీ డేట్ 12-10-2024. ఈరోజు బాబా చెప్తున్నారు, బాబా నావికుడుగా వచ్చారు. అందరి నావలు విషయ సాగరంలో మునిగిపోయినాయి. అందరి నావలని తీరానికి చేర్చటానికొచ్చారు. ఎవరి పాత్ర చూసినా మనం ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు. ఎందుకంటే ఇది అనాదిగా తయారైన డ్రామా. ఇందులో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర లభించింది. ఇందులో ఎవరి దోషము లేదు. నిన్న మనం సత్యుగంలున్నాం, ఈరోజు నరకంలో చేరుకున్నాం, రేపు మరలా స్వర్గానికి వెళతాము. రెండు పదాలలో జ్ఞానమంతా వచ్చేసింది. ఈ వృక్షము శిథిలావస్థకొచ్చింది. ఇక మనందరం తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి స్వయాన్ని సర్వ బంధనాల నుండి విముక్తులుగా చేసుకోవాలి. ఈ అనాది డ్రామాని బుద్ధిలో ఉంచుకోండి. సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా ఆపచ్చు, పట్టుకోవచ్చు. కానీ ఆత్మగతిని ఇప్పటి వరకు ఎవరూ పట్టుకోలేదు, పట్టుకోలేరు కూడా. ఎక్కడ సైన్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ సైలెన్స్ శక్తి ఏది కావాలంటే అది చెయ్యగలుగుతుంది. ఈ శక్తి ద్వారా స్వపరివర్తన చేసుకోవచ్చు. ఇతరులెవరి యొక్క భావాన్ని కూడా పరివర్తన చెయ్యొచ్చు. వాతావరణాన్ని పరివర్తన చేసి విశ్వ పరివర్తకులుగా కావచ్చు. శిక్షాదాతతో పాటు దయార్థ హృదయులుగా ఈ సహయోగిగా అవ్వండి. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు మీ అందరి నావను విషయ సాగరం నుండి బయటకు తీసి క్షీర సాగరంలోకి తీసుకెళ్లేందుకు బాబా నావికుడుగా అయి వచ్చారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆ తీరం వైపుకు వెళ్ళాలి. ప్రశ్న: పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్రని చూస్తూ ఎవరిని నిందించరు ఎందుకు? జవాబు: ఎందుకంటే ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా అని మీకు తెలుసు. ఇందులో పాత్రధారులు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషము లేదు. ఈ భక్తి మార్గం కూడా మళ్ళీ వస్తుంది. ఇందులో కొద్దిగా కూడా మార్పు అనేది ఉండదు. రెండవ ప్రశ్న: ఏ రెండు పదాలలో మొత్తం చక్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది? జవాబు: నేడు మరియు రేపు. నిన్న మనం సత్యుగంలో ఉండేవారిమి. ఈరోజు 84 జన్మల చక్రాన్ని చుట్టి వచ్చి నరకంలోకి చేరుకున్నాం. రేపు మళ్ళీ స్వర్గంలోకి వెళతాము. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు బాబా ముందు కూర్చున్నారు. సెంటర్లో ఉన్నప్పుడు మేము ఉన్నతోన్నతుడైన తండ్రి సన్ముఖంలో కూర్చున్నాము అని భావించరు. వారే మన శిక్షకుడు, వారే మన నావను తీరానికి చేర్చేవారు. వారినే గురువు అని అంటారు. ఇప్పుడు మనం సన్ముఖంగా కూర్చున్నామని, వారు మనల్ని ఈ విషయ సాగరం నుండి బయటకు తీసి క్షీర సాగరంలోకి తీసుకువెళతారు అని ఇక్కడ మీరు అర్థం చేసుకున్నారు. అవతల తీరానికి చేర్చే తండ్రి సన్ముఖంగా కూర్చున్నారు. ఆ ఒక్క శివ్ బాబా ఆత్మనే ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మేము ఉన్నతోన్నతుడైన భగవంతుడగు
శివ్ బాబా ముందు కూర్చున్నాము అని భావిస్తారు. వారు ఈ బ్రహ్మ తనువులో కూర్చున్నారు. వారు మిమ్మల్ని అవతల తీరానికి కూడా చేరుస్తారు. వారికి తప్పకుండా రథం కూడా కావాలి కదా, లేకపోతే శ్రీమతాన్ని ఎలా ఇవ్వగలరు? బాబా మన తండ్రి, శిక్షకుడు మరియు అవతల తీరానికి తీసుకువెళ్లేవారు కూడా అన్న నిశ్చయం ఇప్పుడు పిల్లలైన మీకు ఉంది. ఇప్పుడు ఆత్మలమైన మనం మన ఇల్లైన శాంతిధామంలోకి వెళ్ళనున్నాము. ఆ బాబా మనకు దారి చూపిస్తున్నారు. అక్కడ సెంటర్లో కూర్చోవటానికి మరియు ఇక్కడ సన్ముఖంగా కూర్చోవటానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. అక్కడ ఈ విధంగా మేము సన్ముఖంగా కూర్చున్నాము అని భావించరు. ఇక్కడ ఆ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం. పురుషార్థం చేయించే వారికి సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనం పావనంగా ఈ ఇంటికి వెళుతున్నాము. ఏ విధంగా నాటకంలోని పాత్రధారులు ఇప్పుడిక నాటకం పూర్తవుతుంది అని భావిస్తారో అలాగే మీరు భావిస్తారు. ఇప్పుడు ఆత్మలైన మనల్ని తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మీరు ఇంటికి ఏ విధంగా వెళ్ళగలరో అది కూడా అర్థం చేయిస్తారు. వారు తండ్రి మరియు నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. వారు గానం చేస్తారు, కానీ నావ అని దేనినంటారో వారికేమీ తెలియదు. బాబా ఏమైనా ఈ శరీరాన్ని తీసుకువెళతారా? వారు ఆత్మనే అవతల తీరానికి చేరుస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంతో పాటు వేశ్యాలయంలో విషయ వైతరణి నదిలో మునిగిపోయింది. నిజానికి మనం శాంతిధామ నివాసులుగా ఉండేవారిమి. ఇప్పుడు మనల్ని అటువైపుకు తీసుకువెళ్లే అనగా ఇంటికి తీసుకువెళ్లే తండ్రి మనకు లభించారు. మీ రాజధాని ఉండేది, దానంతటిని మాయా రావణుడు దోచుకున్నాడు. ఆ రాజధానిని మళ్ళీ తప్పకుండా తీసుకోవాలి. పిల్లలు, ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చెయ్యండి అని అనంతమైన తండ్రి అంటారు. అక్కడకు వెళ్లి మళ్ళీ క్షీరసాగరంలోకి రావాలి. ఇక్కడ ఇది విషయ సాగరం, అక్కడ అది క్షీరసాగరం మరియు మూలవతనం శాంతి సాగరం. 3 ధామాలున్నాయి. ఇప్పుడిది దుఃఖధామం. మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయిస్తారు. ఇలా చెప్పేది ఎవరు? ఎవరి ద్వారా చెప్తున్నారు? రోజంతా మధురాతి మధురమైనటువంటి పిల్లలు అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. ఆ కారణంగా మళ్ళీ శరీరం కూడా అదే విధంగా లభిస్తుంది. ఒకప్పుడు మేము స్వచ్ఛమైన బంగారు నగల వలె ఉండేవారిమి. మళ్ళీ మలినాలు కలుస్తూ కలుస్తూ కల్తీగా అయిపోయాము అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మరిప్పుడిక ఆ కల్తీ ఎలా తొలగాలి? అందుకోసమే ఈ స్మృతి యాత్ర బట్టి ఉంది. అగ్నిలో బంగారం శుద్ధమవుతుంది కదా. బాబా పదే పదే అర్థం చేయిస్తారు. నేను ఈ విషయాలు ఏవైతే మీకు అర్థం చేయిస్తున్నానో వాటిని ప్రతి కల్పంలోనూ అర్థం చేయిస్తూ వచ్చాను.
మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వచ్చి పిల్లలు పావనంగా అవ్వండి అని చెప్తాను. ఇదే నా పాత్ర. సత్యుగంలో కూడా మీ ఆత్మ పావనంగా ఉండేది. శాంతిధామంలో కూడా పావన ఆత్మయే ఉంటుంది. అది మన ఇల్లు. అది ఎంత మధురమైన ఇల్లు. అక్కడకు వెళ్లేందుకే మనుషులు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇప్పుడు అందరూ అక్కడకు వెళ్ళాలి. మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి అని బాబా అర్థం చేయిస్తారు. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు దుఃఖితులుగా ఉన్నప్పుడు, హే భగవంతుడా, మమ్మల్ని మీ వద్దకు పిలుచుకోండి. మమ్మల్ని ఇక్కడ ఆ దుఃఖాలలో ఎందుకు వదిలేశారు అని అంటారు. బాబా పరంధామంలో ఉంటారు అని పిల్లలకు తెలుసు. కావుననే హే భగవంతుడా, మమ్మల్ని పరంధామంలోకి పిలుచుకో అని అంటారు. సత్యుగంలో ఇలా అనరు. అక్కడ అంతా సుఖమే సుఖం. ఇక్కడ అనేక దుఃఖాలున్నాయి. కావుననే హే భగవంతుడా అని పిలుస్తారు. ఆత్మకు స్మృతి ఉంటుంది, కానీ భగవంతుడు గురించి ఏ మాత్రమూ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా పరిచయం లభించింది. బాబా పరంధామంలోనే ఉంటారు. అందరూ ఇంటినే స్మృతి చేస్తూ ఉంటారు. మమ్మల్ని రాజధానిలోకి పిలవండి అని ఎప్పుడూ అనరు. రాజధాని గురించి అలా ఎప్పుడూ అనరు. బాబా రాజధానిలో ఉండరు. వారు శాంతిధామంలోనే ఉంటారు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. పరంధామంలో భగవంతుడి వద్ద తప్పకుండా శాంతే ఉంటుంది. దానినే ముక్తిధామము అని కూడా అంటారు. అది ఆత్మలు నివసించే స్థానం. అక్కడ నుండే ఆత్మలొస్తాయి. సత్యుగాన్ని ఇల్లు అని అనరు. అది రాజధాని. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ నుండి వచ్చారు? ఇక్కడకు వచ్చి సన్ముఖంగా కూర్చున్నారు. బాబా పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. తండ్రి రూపంలో పిల్లలు పిల్లలు అని కూడా అంటారు. అలాగే మళ్ళీ టీచర్గా ఈ సృష్టి ఆది మధ్య అంత రహస్యాలను లెక్క చరిత్ర భూగోళముల గురించి కూడా అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. పిల్లలైన మీకు మూలవతనం ఆత్మలైన మన ఇల్లు అని తెలుసు. సూక్ష్మవతనం దివ్య దృష్టి యొక్క విషయం. మిగిలిన సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఇక్కడే ఉంటాయి. మీరు పాత్రని కూడా ఇక్కడే అభినయిస్తారు. సూక్ష్మవతనానికి ఎటువంటి పాత్ర లేదు. అది సాక్షాత్కార విషయం. నిన్న మరియు ఈరోజు ఈ రెండు బుద్ధిలో చాలా బాగా నిలవాలి. నిన్న మనం సత్యుగంలో ఉండేవారిమి. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు నరకంలోకి వచ్చేశాము. బాబాని నరకంలోకే పిలుస్తారు. సత్యుగంలో అపారమైన సుఖముంది. కావున అక్కడ ఎవరూ పిలవరు. ఇక్కడ మీరు శరీరంలో ఉన్నారు కావుననే మాట్లాడుతున్నారు. నేను అన్నీ తెలిసిన వాడిని అనగా సృష్టి ఆది మధ్య అంతముల గురించి నాకు తెలుసు, కానీ నేను ఎలా వినిపించగలను అని బాబా కూడా అంటారు.
ఇది ఆలోచించవలసిన విషయం కదా. కావుననే బాబా రథాన్ని తీసుకుంటారు అని వ్రాసి ఉంది. నా జన్మ మీ జన్మలా ఉండదు, నేను ఇతడిలోకి ప్రవేశిస్తాను అని బాబా చెప్తున్నారు. రథం పరిచయాన్ని కూడా ఇస్తారు. ఈ ఆత్మ కూడా నామరూపాలను ధారణ చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అయ్యింది. ఈ సమయంలో అందరూ అనాథులే, ఎందుకంటే తండ్రి గురించి తెలియనే తెలియదు. కావున అందరూ అనాథులే అవుతారు. పరస్పరం పోట్లాడుకుంటుంటే మీరు ఏమైనా అనాథులా, ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని అంటారు కదా. నన్నందరూ మర్చిపోయారు అని బాబా చెప్తున్నారు. మేము అనాథులము అని ఆత్మే అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలా అంటాడు. అలాగే అనంతమైన తండ్రి కూడా పిల్లలు ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటారు. నాదుడు లేడా? మిమ్మల్ని ఏ అనంతమైన తండ్రైతే స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో, ఎవరినైతే మీరు అర్ధకల్పం నుండి పిలుస్తూ వచ్చారో వారిని రాళ్ళు రప్పల్లో ఉన్నాడు అని అనేస్తారు. బాబా ఇప్పుడు సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మేము బాబా వద్దకొచ్చాము అని పిల్లలైన మీరు భావిస్తారు. ఈ తండ్రే మనల్ని చదివిస్తారు, మన నావను తీరానికి చేరుస్తారు. ఎందుకంటే ఈ నావ చాలా పాతబడిపోయింది. కావుననే దీనిని దాటించి మళ్ళీ మాకు కొత్తది ఇవ్వండి అని అడుగుతారు. పాత నావ భయంకరంగా ఉంటుంది, దారిలో విరిగిపోతుంది లేక ప్రమాదాలు జరుగుతాయి. కావున మీరు మా నావ పాతబడిపోయింది, ఇప్పుడు మాకు కొత్తదివ్వండి అని అంటారు. దీనిని వస్త్రము అని కూడా అంటారు, అలాగే నావ అని కూడా అంటారు. బాబా మాకు ఈ లక్ష్మీనారాయణల వంటి వస్త్రం కావాలి అని పిల్లలంటారు. మధురాతి మధురమైన పిల్లలు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా అని బాబా అడుగుతారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ ఈ వస్త్రాలు పాతబడిపోతాయి. మళ్ళీ నేనొచ్చి కొత్త వాటిని ఇస్తాను. ఇది అసూరి వస్త్రం. ఆత్మ కూడా అసూరిగా ఉంది. మనిషి పేదవాడిగా ఉంటే తాను వేసుకునే డ్రెస్ కూడా పేదరికంగానే ఉంటాయి. షావుకార్లు డ్రెస్సులు కూడా గొప్పగా వేస్తారు. ఈ విషయాల గురించి ఇప్పుడు మీకు తెలుసు. మేము ఎవరి ముందు కూర్చున్నాము అన్న నష ఇప్పుడు మీకు కలుగుతుంది. సెంటర్లో కూర్చున్నప్పుడు అక్కడ మీకు ఈ అనుభూతి కలగదు. ఇక్కడ సన్ముఖంగా ఉండటంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బాబా తాను స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధి యోగం అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాలలో చిక్కుకొని ఉంటాము. ఖాళీ ఎక్కడ దొరుకుతుంది అని అంటారు కదా. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను. అలాగే ఈ బాబా నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారు అని మీరు కూడా భావిస్తారు. ఈ ముఖానికి ఎంత మహిమ ఉన్నది. గోముఖం నుండి అమృతాన్ని తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్లి కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి వెళుతారు.
ఈ గోముఖం అంటే ఏమిటో అసలు మనుషులు అర్థమే చేసుకోరు. ఎంతో వివేకవంతులైన గొప్ప వ్యక్తులు కూడా అక్కడకు వెళతారు. అందులో లాభమేముంది? ఇంకా ఎంతో సమయం వ్యర్థమవుతుంది. ఈ సూర్యాస్తమం మొదలైన వాటిని చూసేదేముంది? అందులో ఎటువంటి లాభము లేదు. చదువులోనే లాభముంది అని బాబా అంటారు. గీతలో చదువు ఉంది కదా, గీతలో హఠయోగము మొదలైన వాటి విషయమేమీ లేదు. అందులో రాజయోగం ఉంది. మీరు రాజ్యాన్ని తీసుకునేందుకే వస్తారు. ఈ అసూరి ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు మొదలైనవి ఉన్నాయో మీకు తెలుసు. బాబా మనల్ని యోగ బలం ద్వారా పావనంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. దేవీలకు మారణాయుధాలను చూపిస్తారు. కానీ నిజానికి ఇందులో మారణాయుధాలు మొదలైన వాటి విషయమేమీ లేదు. ఖాళీని ఎంత భయంకరంగా తయారు చేశారో చూడండి. వీటన్నింటినీ తమ తమ మనస్సు భ్రాంతులతో తయారు చేశారు. అంతేకాని దేవీలు ఇలా 4-8 భుజాలు కలిగి ఉండరు. ఇదంతా భక్తి మార్గం. ఇదంతా ఒక అనంతమైన నాటకము అని బాబా అర్థం చేయిస్తారు. ఇందులో ఎవరి నింద మొదలైన వాటి విషయము లేదు. డ్రామా అనాదిగా రచింపబడి ఉంది. ఇందులో ఎటువంటి తేడా ఉండదు. జ్ఞానం అని దేనినంటారో, భక్తి అని దేనినంటారో బాబానే అర్థం చేయిస్తారు. మీరు భక్తి మార్గాన్ని మళ్ళా దాటవలసి ఉంటుంది. ఇలాగే మీరు 84 జన్మల చక్రాన్ని తిరుగుతూ తిరుగుతూ కిందకు వస్తారు. ఇది అనాదిగా రచింపబడి ఉన్న మంచి నాటకం. దీని గురించి బాబా అర్థం చేయిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవటం ద్వారా మీరు విశ్వాధిపతులుగా అయిపోతారు. ఇది ఒక అద్భుతం కదా. భక్తి ఎలా నడుస్తుందో, జ్ఞానం ఎలా నడుస్తుందో ఈ ఆట అంతా అనాదిగా రచింపబడి ఉంది. ఇందులో ఎటువంటి మార్పు రాదు. వారైతే బ్రహ్మములో లీనమైపోయారు, జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది అని అంటారు. ఇది సంకల్పాల ప్రపంచం. ఎవరికి ఏదొస్తే అది అనేస్తూ ఉంటారు. ఇది రచింపబడి ఉన్న ఆట. మనుషులు సినిమాలు చూసొస్తారు, మరి దానిని సంకల్పపు ఆట అని అనొచ్చా? పిల్లలు, ఇది అనంతమైన నాటకం. ఇది ఖచ్చితంగా పునరావృతమవుతుంది అని బాబా అర్థం చేయిస్తారు. స్వయంగా బాబానే వచ్చి ఈ జ్ఞానాన్నిస్తారు. ఎందుకంటే తాను జ్ఞాన సాగరుడు, మనుష్య సృష్టికి బీజ రూపము, చైతన్యము. వారికే మొత్తం జ్ఞానమంతా ఉంది. మనుష్యులైతే లక్షల సంవత్సరాల ఆయువును చూపించారు. అంతటి ఆయువు ఉండదని బాబా చెప్తున్నారు. ఏదైనా సినిమా లక్షల సంవత్సరాలు ఉంటే బుద్ధిలో ఏమీ కూర్చోదు. ఇక్కడ మీరైతే మొత్తం అంతా వర్ణన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయాన్ని ఎలా వర్ణించగలరు? కావున అదంతా భక్తి మార్గం. మీరే భక్తి మార్గ పాత్రను అభినయించారు. ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ అనుభవిస్తూ ఇప్పుడు అంతిమంలోకి వచ్చేశారు. మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరింది. ఇప్పుడు అక్కడకు వెళ్ళాలి.
మిమ్మల్ని మీరు ఇక తేలికగా చేసుకోండి. ఇతడు కూడా తేలికగా చేసుకున్నాడు కదా. కావున అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకపోతే పిల్లలు, ధనము, కర్మాగారాలు, గ్రాహకులు, రాజులు, రాజ్యాలు మొదలైనవంతా గుర్తొస్తూ ఉంటాయి. ఆ వ్యాపారమే వదిలేస్తే మరి వారెందుకు గుర్తొస్తారు? ఇక్కడైతే అన్నింటినీ మర్చిపోవాలి. వీటిని మరచి మన ఇంటిని మరియు రాజధానిని స్మృతి చెయ్యాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చెయ్యాలి. శాంతిధామం నుండి మళ్ళీ మనం ఇక్కడకు రావలసి ఉంటుంది. నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. దీనినే యోగ అగ్ని అని అంటారు. ఇది రాజయోగం కదా. మీరు రాజ ఋషులు. ఋషులు అని పవిత్రులునే అంటారు. మీరు రాజ్యం కోసం పవిత్రంగా అవుతారు. బాబానే మీకన్నీ సత్యాలు తెలియచేస్తారు. ఇది నాటకము అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. పాత్రదారులందరూ తప్పకుండా ఇక్కడ ఉండాలి. మళ్ళీ బాబా అందరినీ తీసుకువెళతారు. ఇది ఈశ్వరుడు ఊరేగింపు కదా. అక్కడ బాబా మరియు పిల్లలు ఉంటారు. మళ్ళీ పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వస్తారు. బాబా అయితే ఎల్లప్పుడూ అక్కడే ఉంటారు. దుఃఖంలోనే నన్ను తలుచుకుంటారు. మరిక నేను అక్కడేం చేస్తాను? మిమ్మల్ని శాంతిధామం, సుఖధామంలోకి పంపించాక ఇంకేం కావాలి? మీరు సుఖధామంలో ఉండేవారు. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉన్నారు. మళ్ళీ నెంబర్ వారీగా వస్తూ ఉన్నారు. నాటకం ఇప్పటికీ ఇక పూర్తవుతుంది. పిల్లలు ఇప్పుడిక పొరపాటు చెయ్యకండి అని బాబా అంటారు. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. డ్రామానుసారంగా ఆ పాత్రే ఇప్పుడు నడుస్తుంది. మీకోసం డ్రామానుసారంగా నేను కల్పకల్పము వస్తాను. ఇప్పుడిక కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి కదా. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఇప్పుడు ఈ వృక్షం పాతగా శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. కావున స్వయాన్ని సర్వ బంధనాల నుండి విముక్తం చేసుకొని తేలికగా చేసుకోవాలి. ఇక్కడ వాటన్నింటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. రెండో పాయింట్, అనాది అయిన డ్రామాను బుద్ధిలో ఉంచుకోవాలి. ఏ పాత్రధారిని నిందించకూడదు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకొని విశ్వాధిపతులుగా అవ్వాలి. వరదానం, సైలెన్స్ శక్తి ద్వారా ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చేసే విశ్వ పరివర్తక భవ. సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా కట్ చెయ్యొచ్చు కూడా, పట్టుకోవచ్చు కూడా. కానీ ఆత్మగతిని ఇప్పటి వరకు కూడా ఎవరూ పట్టుకోలేకపోయారు, పట్టుకోలేరు కూడా. ఇందులో సైన్స్ తనను ఫెయిల్గా భావిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ సైలెన్స్ శక్తి ద్వారా
ఏది కావాలనుకుంటే దానిని చెయ్యగలరు. కావున ఆత్మశక్తి యొక్క ఎగరటాన్ని తీవ్ర గతితో చెయ్యండి. ఈ శక్తి ద్వారా స్వపరివర్తన చేసి ఇతరులెవ్వరి వృత్తినైనా పరివర్తన చెయ్యటం, వాతావరణాన్ని పరివర్తన చేసి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకి గుర్తు ఆలోచించటం మరియు జరిగిపోవటం. స్లోగన్ శిక్షాదాతతో పాటు దయార్థ హృదయులుగా అయ్యి సహయోగిలుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఎప్పుడైతే సంకల్పాలను మరియు సంస్కారాలను పరస్పరం కలుపుకుంటారో అప్పుడే ఒకరికొకరు స్నేహిగా అవ్వగలుగుతారు. కానీ ఏమని అటెన్షన్ పెట్టాలంటే మీ స్థితి మహిమ ఆధారంగా ఉండకూడదు, లేకపోతే కదిలిపోతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఎప్పుడైనా ఏదైనా చేసినప్పుడు దాని ఫలం ఆశిస్తారు. మహిమ జరిగితే స్థితి బాగుంటుంది. ఒకవేళ ఎవరైనా నిందిస్తే తమ స్థితిని వదిలి ఒకరి నుండి ఒకరు పక్కకు తప్పుకుంటారు. కానీ నిందా స్తుతిలో సమాన స్థితి ఉండాలి. అప్పుడు సంస్కారాల ఘర్షణ జరగదు. ఓం శాంతి.